పొలాలు అట్టాగే అన్న. నువ్వు ఉత్తర పొలాలు రా. సరే అన్న. నువ్వు వెళ్ళా కొబ్బరికాయలు దింపు. సరే అన్న. నువ్వు డొంకలు చూసుకోరా. సరే అన్న. ఏంటే ఉడతమ్మకో గుడ్లెప్ప చెప్పి అది చూస్తామే బాగా పిలుస్తుండే రావే. స్వామి తలుపుల తల్లి జాతర వస్తుంది. 2 సంవత్సరం మీరు వద్దన్నారని జాతర జరుపుకోలేదు. ఈ సంవత్సరం మీరు అనుమతి ఇస్తే ఊళ్ళో వాళ్ళందరూ జాతర చేసుకుందాం అనుకుంటున్నారు. మీరు అంటే నేను వెళ్ళాలి చెప్పత్తా. ఎవరిదిరా ఎద్దు? నాదే బాబు. దీని కటికాడికి చిన్నరికిచ్చు. నోర్లేని జంతు బాబు. నోరులేందైతే గడ్డి తినాలి గాని ఈ రెడ్డప్ప చూసి కొమ్మి సురుతా నరికిచ్చు. బాబు నా బతుకు తెరవదే. రేయ్ నోరు మూసుకుని ఎద్దు సమాధానం చెప్పకెళ్ళు, లేకపోతే ఆ ఎద్దు తల బదులు నీ తల నరికిస్తారు. అయ్యగారు గొడుగు మూసేయమంటారా? మిఠాయి కొట్టు పెడుతున్నావేంటే ఇన్ని పిండి వంటలు చేస్తున్నావు? అయ్యో నాముగుడు మతి మండ, అబ్బాయి సెలవులకు రాజమండ్రి నుంచి ఇంటికి వస్తున్నాడన్న సంగతి కూడా గుర్తులేదు. ఏరా బండి పంపావా? అయ్యో నాముగుడు మతి మండ, రైలు బండి కూడా వచ్చేస్తుంటది. ఇప్పుడు అడుగుతున్నాడు బండి పంపించావా అని. ఇంతకే పంపావా? అయ్యో నాముగుడు. ఏమిటి హడావుడి? మీ అబ్బాయికి చెవులు గుట్టించబోతున్నారా? చెవులు కాదు గెవులు కాదు, మా అబ్బాయి పెళ్లికి వెళ్తున్నాం. బుర్ర తక్కువ నాయాల. మరి బండపు కూర్చున్నారేమిటి? సాయమేకు పోయింది బాబు, ముహూర్తం దాటిపోతుందని కంగారుగా ఉంది. పులయ్య ఏడ్చాను బాబు. మన దగ్గర ఎన్ని సాయి మేకలు ఉన్నాయి? 2 ఉన్నాయి సన్ బాబు. ఒకటి తీసి వాళ్ళకి ఇచ్చాయి. మరి మన బండికండి? మన బండికి ఒకటి చాలే. మన దగ్గర 2 ఉంటే లేని వాళ్ళకి ఒకటి ఇవ్వమని మా గురువు గోపాలకృష్ణ గారు చెప్పారయ్యా. చదువుకుంటేగా తెలియటానికి బుర్ర తక్కువ నాయాల. ఇచ్చాయి. పులయ్య బాబు బండి ఎక్కు. కొంచెం అర్జెంట్ బాబు. బాబు మనకు బండి తోలటం రాదే, ఏం చేయాలబ్బా? నీకు అసలు వస్తుందిరా. అదేంటి కస్తూరి, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటే నీళ్ళు మోస్తున్నావు. ఈ ఊళ్ళో జనం ఏమనుకుంటారు? కాబోయే ప్రెసిడెంట్ గారు వాళ్ళు నీళ్ళు మోస్తుంది అనుకోరు. పైగా ఈ ఊళ్ళో నేనన్నా మా నాన్న అసలే పడదు. రా బండిలో పోదాం. ముందు బండి దిగండ్రా. రండ్రా పోదాం. దిగురా. పాపం అయోమయం గాడు కలలు కంటున్నట్టున్నాడు. ఏంటి కస్తూరి, అతను సీరియస్ గా నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంటే ఏంటలా ఎగతాళిగా తీసుకుంటావు? ఏదో ఒక రోజు నిన్ను లేపుకుపోతాడులే. ఎవరి లూజా? నోరు మూసుకుని బండెక్కండి, నడకన్నా తప్పుద్ది. ఏ కస్తూరి, నువ్వు ముందెక్కు. నువ్వే బండి తోలాలి, నాకు బండి తోలటం రాదుగా. అయ్యో చిన్నబాబు, నన్ను పెళ్లి చేసుకుంటాన్నావు కదా, మొదటి రాత్రి ఏం చేస్తావు? ఏం చేస్తానా? నేనేమన్నా వెర్రి పప్పని అనుకున్నావా? నువ్వు పాల గ్లాస్తో లోపలికి వస్తావు. ఆ తర్వాత? సగం నేను తాగి మిగతాది నీకు ఇస్తాను. ఆ తర్వాత? నిన్ను గట్టిగా వాటేసుకుంటాను. ఆ తర్వాత అడక్కే బాబు, కొంప మొనుతుంది. అబ్బా ఉండవే, నువ్వు చూపించిన బాబు. ఆ తర్వాత పువ్వా పరువాల పైడి గువ్వా, పారిజాత పువ్వా పరువాల పైడి గువ్వా, వసంత వేళ వరుని చేరవా, పలపు సీమ తలుపు తీయవా. పారిజాత పువ్వై పరువాల రాణి నేనే, పారిజాత పువ్వై పరువాల రాణి నేనే, వసంత వేళ వడికి చేరనా, పారిజాత పువ్వా పరువాల పైడి గువ్వా, పారిజాత పువ్వా.
నేను ఇంత కష్టపడి సెట్టింగ్ వేస్తే పాడు చేస్తావురా ఎర్రేదవా తలుపుల తారా కులుకు సితారా రావే మనసారా శోభన వేళ కౌగిలి చేర రావే జవరాలా నీలి నింగిలో నీలి నింగిలో మూగుదాము రాజహంసలై పారిజాత పువ్వ పరువాల పైడి గువ్వ వసంత వేళ వరుని చేరవా పారిజాత పువ్వ పరువాల పైడి గువ్వ పెదవుల దాచితివా ప్రేమ సుధా ఎందుకు పొందనితో ఇంత కథ పెదవుల దాచితివా ప్రేమ సుధా ఎందుకు పొందనితో ఇంత కథ రసరాజధానిలో రసరాజధానిలో ఏడు జన్మలేక మౌనమా పారిజాత పువ్వ పరువాల పైడి గువ్వ వలకు సీమ తలుపు తీయవా పారిజాత పువ్వా ఎర్రిముండ నీ సేన్లో దొంగతనం చేస్తావా? నీకు కావాలంటే ఈ సేను మొత్తం పీకేవను తినకాయలు తింటావా? ఆ? ఎప్పటికైనా నా ఎంగిలి తినాల్సిందనివే కదా, తిను. అరే తిన ఓ ఎవరో అది ఇల్లంతా పాడు చేసేది కుర్ర నా కొడకల్లారా. నే దిగానంటే తోలు తిత్తాను పొండి. ఏ సీతమ్మా, ఏమే ఆ పిల్లలు లోనికి రానిచ్చావు? పెళ్లి చేసుకున్నాక అదే మొట్టమొదట కుడికాలు ఎట్టాలి, ఆ తర్వాతే నీ గుమ్మం దాడతాను. ఇంత ప్రాణం పెట్టి పెనుగుడు దొరుకుతున్నాడంటే రావులమ్మ